టీటీడీపై వస్తున్న అవినీతి అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ పనుల అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తిరుపతి చేరుకోనున్నాయి రాష్ట్ర విజిలెన్స్ టీమ్స్. టీటీడీలో జరిగిన అక్రమాలపై లోతైన దర్యాప్తు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు, టికెట్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఏ విభాగాల్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయన్న దాని మీద స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ స్టేట్ విజిలెన్స్ టీములు ఇక్కడికి టీటీడీకి చేరుకొని క్షుణ్ణంగా ఈ ఎంక్వైరీ అనేది మాత్రం మొదలు పెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద గత వారం రోజులుగా కూడా ఇక్కడ లోకల్ విజిలెన్స్ టీంలు టీటీడీలో ఇట్లా ఎంక్వైరీ అనేది ప్రారంభించారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని టీంలు వచ్చి ప్రధానంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది టీటీడీలో, గతంలో శ్రీవాణి ట్రస్ట్ మీద భారీగా ఆరోపణలు వచ్చాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆదాయం వచ్చింది. దాన్ని వివిధ రూపాల్లో సరిగ్గా ఖర్చు పెట్టలేదు. అంతేకాకుండా అది ఆ నిధులు ఎక్కడికి పోయాయన్నది కూడా కాస్త అనుమానంగా ఉంది. అన్నిటి మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని విజిలెన్స్ టీమ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో గత కొన్ని నెలల కాలంలో, దాదాపు 10 నెలల కాలంలోనే దాదాపు 1500 కోట్ల రూపాయల వర్క్స్ అనేటివి జరిగాయి. ఈ టెండర్లు ఖరారయ్యాయి. వీటికి కూడా సంబంధించి మొత్తం క్షుణ్ణంగా ఎంక్వైరీ అనేది జరిపించాలని స్టేట్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే గతంలోనే ఒకసారి పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్ లో అనేక ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టినట్టు కూడా ఆరోపణలు చేశారు. తాజాగా ఈ ఎంక్వైరీ ప్రారంభం కానుండటంతో ఇటు టీటీడీలో గుబులు ప్రారంభమైందని. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.